హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే బీరకాయ మటన్ కర్రీ అండి. మంచి టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ దట్టించి ఇలా బీరకాయ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే స్పెషల్గా మా డాడీ కోసం చేశానండి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా మటన్ తినాలంటే చాలా భయం, ఎందుకంటే వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్ త్వరగా పెరిగిపోతుంది. దాంట్లోకి కాస్త బీరకాయ వేసామనుకోండి, కొద్దిగా రిలీఫ్ అయినా ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకే చేశానమాట. దీనికోసం నేను ఒక 1/2 kg మటన్ తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇంకాస్త సాల్ట్ కూడా దీంట్లో పడుతుందండి, కానీ మా వాళ్ళకైతే ఇది సరిపోతుందనమాట. అలాగే కాస్త పసుపుని, జీలకర్ర పొడిని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. మనం మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మ్యారినేషన్కి ఒక 2-3 గంటలు టైం పెట్టుకున్నాం అనుకోండి, మటన్కి మంచిగా మసాలాలు పడతాయి అన్నమాట. అలా చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు బయట పెట్టాలి అనుకుంటే మ్యారినేట్ చేసిన తర్వాత 1 గంట పాటు బయట పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఒక 2 గంటల పాటు పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా ఉప్పు, కారం, మసాలాలన్నీ మటన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. దీంతో పాటుగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మసాలాలు ఇంకా మంచిగా పడతాయి అన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఆయిల్ని వేసి మ్యారినేట్ చేస్తే టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు కర్రీ చేయడం కోసం నేను దీన్ని కుక్కర్లో వండుకుంటున్నానండి. మీరు విడిగా కూడా వండుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ తీసుకొని కుక్కర్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి వేయించుకుంటున్నానండి. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువగానే, అలాగే ఘాటు కూడా దీంట్లో తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే మనకు బీరకాయ అలాగే మటన్ ఫ్లేవర్స్ ఎక్కువగా తేవడానికి నేను ఇక్కడ ఘాటు తగ్గించాను అనమాట. అలాగే పచ్చిమిరపకాయల్ని, ఉల్లిపాయల్ని కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేగించుకున్న తర్వాత ఇవన్నీ రంగు మారి కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తాయన్నమాట. అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్కి స్టవ్ని అయితే మార్చేసుకోవాలండి. ఎందుకంటే మటన్ మంచిగా వేగితేనే కర్రీ నీచు వాసన అన్నది లేకుండా ఉంటుంది. ఇలా మటన్ వేగడానికి ఒక 10-15 నిమిషాల టైం అయితే మీరు తీసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. మటన్ త్వరగా మాడిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టి కూడా మీరు వేయించేసుకోవచ్చు. నేను కాసేపు మూత పెట్టి తర్వాత మూత తీసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అలా వేయించానండి. మంచి రంగు కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మంచి రంగుతో పాటుగా ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అంతా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అడుగు మాడకుండా చూసుకోవాలి. ఇలా మటన్ని వండుకునేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ప్రతి ముక్క కూడా పర్ఫెక్ట్గా వేగుతుంది. కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు కలిపేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా వేగింది అనుకున్నప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు మాత్రమే గరం మసాలాను వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాలు దీన్ని వేయించేసుకోవాలండి. ఈ మసాలాలు కూడా మటన్కి మంచిగా పడతాయి. ఇలా అన్నీ వేసి వేయించిన తర్వాత దీనికి సరిపోవడానికి నేను ఒక గ్లాసెడు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీంతో పాటుగా నేను ఒక 200 గ్రామ్స్ ఉన్న బీరకాయని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ బీరకాయని నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటాను. బీరకాయని మటన్తో పాటుగా వేగిస్తే చాలా తుల్లుగా అయిపోతుందండి. అసలు స్మాష్ అయిపోతుందనమాట. అలా కాకుండా మనం ఇక్కడ మటన్ మొత్తం వేగి వాటర్ వేసిన తర్వాత అలా బీరకాయని మీది నుంచి వేసేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే అది స్మాష్ కాకుండా ఉంటుంది. మంచి రుచి కూడా వస్తుందన్నమాట. అంటే మనం మటన్ కర్రీ తినేటప్పుడు మనకు బీరకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. ఒకవేళ మనం మటన్తో పాటుగా బీరకాయ వేసేస్తే కనుక
అసలు మనకు బీరకాయ వేసినట్టుగా తెలీదు. ఎందుకంటే ఉల్లిపాయలు ఎలా అయితే వేగి వాటి కనిపించకుండా ఉంటాయో అలాగే బీరకాయ కూడా అయిపోతుందనమాట. ఎందుకంటే సాఫ్ట్నెస్ ఉంటుంది కాబట్టి. ఇలా అంతా వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే తీసుకున్నానండి. అప్పుడు మటన్ నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీడియం ఫ్లేమ్ పైనే తీసుకున్నాను. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టాలి అనుకుంటే 2 విజిల్స్ తీసుకోండి. లేదంటే మీరు తీసుకున్న మటన్ కనుక ముదురుదైతే ఇంకొక విజిల్ ఎక్కువగా తీసుకోవాలి. నేను లేత మటన్ని తీసుకున్నాను కాబట్టి నాకైతే 3 విజిల్స్ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఈ 3 విజిల్స్కే పర్ఫెక్ట్గా నాకైతే మటన్ ఉడికిపోయింది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి నేను అంతా ఒక్కసారి కలిపేసుకున్నానండి. అంతా కలిపిన తర్వాత చూసారా ఎంత బాగా కర్రీ అయింది అని. దీంట్లో ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. మీరు ఒకవేళ తక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్గానే కొద్దిగా తగ్గించుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా కూడా గ్రేవీలో. చూడండి మటన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అని. మంచి లేత మటన్ తీసుకోవడం వల్ల ఇలా ఉంటుందన్నమాట. అంతే అండి, సింపుల్. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈజీగా టేస్టీగా మటన్ బీరకాయ కూర అయితే మనకు రెడీ అయిపోతుంది. దీన్ని వేడి అన్నంలో కానీ లేదంటే దోశల్లో కూడా పెట్టుకొని తినచ్చండి. మన తెలంగాణలో అయితే దావత్లో కూడా మటన్ చాలా ఎక్కువగా వాడుతుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర దీనికి అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా బీరకాయ మటన్ కర్రీ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఇంట్లో మీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఎలా ఉంది అన్నది కూడా నాకైతే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. అలాగే మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది అన్నది నాకైతే కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.